ఝాన్సీ, మీరు కారులోనే కూర్చోండి, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. నేను రాకూడదా? కారు ఈ హోదా చూస్తే వస్తారు. మీరు ఇక్కడే ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. నువ్వు రమ్మన్నా నేనేం రానులే. సార్ ఉన్నారా మేడం? వస్తారు సార్, కూర్చోండి. ఎందుకు మమ్మీ నానమ్మని తీసుకురావద్దు అంటున్నావు? ఏం లేదు, మీ అల్లరికి ఇంటి దగ్గర కన్నా ఇక్కడే ప్రశాంతంగా ఉంటది మీ నాయనమ్మకి. నానమ్మని కూడా మనతో పాటు తీసుకొచ్చేద్దాం. నోరు మూసుకొని కూర్చోరా. మమ్మీ సరే వెళ్ళరండి. నమస్తే సార్. నమస్తే అండి, కూర్చోండి. మీరు అదే సార్, నిన్న ఫోన్ చేశారు కదా, అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ అబ్బాయి. ఓహో, అది మీరేనా? మీరు గుర్తుకోలేరులేండి అసలు మాకు. సార్, అమ్మ ఎలా ఉంది? అమ్మ ఉన్నారు. ఎందుకు సార్ అర్జెంట్ గా రమ్మన్నారు? ఏం లేదు సార్, అమ్మ లేని వాళ్ళకే అమ్మ ప్రేమ ఏంటో అర్థం అవుతుంది. నిన్న ఒక అతను వచ్చారు, ఆయనకి చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారట. మీ అమ్మగారిని చూసి, ఇవ్వండి మా అమ్మగారిలాగా నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను సార్, అవకాశం ఉంటే అమ్మను మాకు ఇవ్వండి సార్ అని అడిగారు. అందుకే మీకు కబురు చేశాను సార్. మీకు అభ్యంతరం లేకపోతే ఆయన మీ అమ్మగారిని దత్తత తీసుకుంటారు సార్. అవునా? సరే సార్, మా అమ్మని బాగా చూసుకుంటారంటారా వాళ్ళు? అమ్మని బాగానే చూసుకుంటారా అని మీరు అడగడం విడ్డూరంగా ఉంది సార్. మీకు అలా అడిగే రైట్స్ లేవు సార్. 2.5 సంవత్సరాల క్రితం ఇక్కడ వదిలేసి కనీసం ఒక ఫోన్ కూడా చేయని మీరు మా అమ్మని వాళ్ళు బాగా చూసుకుంటారని ఎలా అడుగుతున్నారు సార్? మీకన్నా 100% బాగా చూసుకుంటారు సార్. ఓకే సార్, మరి సరే, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. అమ్మని వాళ్ళకి ఇచ్చేయండి సార్. ఓకే. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై ఓడై మిగిలై తల్లి పరమేశ. అదిగోండి మీ అమ్మగారు, ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఆఖరిసారి మాట్లాడండి. తల్లి కళ్ళలో పొంగే గంగతో వచ్చావు నాన్న, నీకోసమే చూస్తున్నారు. వచ్చానమ్మా, ఎలా ఉన్నావు? బాగుందమ్మా ఇక్కడ. రేపు వచ్చాయమ్మా. మరి నేను ఇక్కడ ఉండలేనయ్యా, నన్ను తీసుకెళ్ళరా. నన్ను ఇక్కడ వదిలేసాను బాబా. నాన్న, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేనురా. వెళ్ళలేరయ్యా. కోడలు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారమ్మా, మనం వెళ్ళిపోతాంగా. రేపు మా ఫ్రెండ్ వస్తాడమ్మా, కార్ ఎక్కేసి మేము వచ్చేద్దు గాని. నువ్వే తీసుకెళ్ళయ్యా, నేను ఉండలేనురా. సరే అమ్మా. నన్ను మోసం చేయకున్నాను. అదేంటమ్మా అట్టా అంటావు? నేను ఉండలేనయ్యా, మన ఇంటికి వెళ్ళిపోదామయ్యా. ఒక్కరోజే, రేపు వచ్చేస్తావుగా. ఆకలితో నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరా. చెట్టు చెట్టుకే చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. పిల్లలేరి? పాస్కాని కిందకు దిగారండి, మీ దగ్గరకు రాలేదా? ఏయ్, మిమ్మల్ని అక్కడికి రావద్దని చెప్పానుగా. పిల్లలు మరి నా దగ్గరికి వచ్చారని చెప్తావేంటి? విడిపోయారు అసలు ఇల్లు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళు? నానమ్మ ఇక్కడే ఉందనుకుంటారా? నానమ్మా, అన్నయ్య ఏది నానమ్మ? నానమ్మా, నానమ్మా. నువ్వు కూడా మాతో పాటు ఇంటికి వచ్చేయచ్చు కదా నానమ్మా. అమ్మా రావనే మాటే తనకు చాలయ్య మహదేవా. నువ్వు రానానమ్మా, అసలు మమ్మల్ని వదిలేసి నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు నానమ్మా? నువ్వు ఇక్కడ వద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. రానానమ్మా. కలిపేవా చనుబాల తీపి తెలుసుంటే ఈశా.
నానమ్మ నువ్వు రాకపోతే మేము వెళ్ళాం నానమ్మ. తిడితే వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను. ఏరా ఎక్కడికి వెళ్ళారా మీరు? నానమ్మ దగ్గరికి వెళ్ళాను డాడీ. కారులోంచి దిగొద్దన్నానుగా, అక్కడికి ఎందుకు వచ్చారు మీరు? పదండి వెళ్ళి కారు ఎక్కండి. అక్కడ ఎలా ఉందో మేము చూడాలి కదా డాడీ. ఏంటి మీరు చూసేదేంట్రా? మేము పెద్దయ్యాక మిమ్మల్ని కూడా ఇక్కడే ఉంచాలి కదా డాడీ. ఒకసారి ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను డాడీ. అరే మిమ్మల్ని ఇంత కష్టపడి చదివించేది మమ్మల్ని అందులో ఉంచడానికేరా? మరి నానమ్మ కూడా నిన్ను కష్టపడే చదివించింది కదా డాడీ. నువ్వు నానమ్మని ఎందుకు అక్కడ ఉంచావు? మీరైతే అసలు అక్కడ ఉండలేరేమో డాడీ. నానమ్మ అంత ఏడుస్తున్నా కూడా అక్కడే వదిలేసి వచ్చావు కదా డాడీ. మేము కూడా మిమ్మల్ని అలానే వదిలేయాలా డాడీ? మిమ్మల్ని ఇక్కడ వదిలేయాలన్న ఆలోచన అస్సలు బాలేదు డాడీ. నేను చాలా తప్పు చేశాను రా. నాయనమ్మ కూడా ఇంక మనతోనే ఉంటుంది. తీసుకొచ్చేద్దాం పద. నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్తున్నావు నానమ్మ.